హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుక ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. ఇంటర్నెట్లో ఈ పెళ్లి గురించే డిస్కషన్ నడుస్తోంది. ఏదో సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్, భారీ సెట్టింగ్లు, వెండి కంచాల్లో వందల రకాల ఆహార పదార్థాల వడ్డన, ఇలాంటి వాటి గురించి కాదు. ఒక అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు, అది కూడా అన్నదమ్ములు ఒకేసారి పెళ్లాడడంతో ఈ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించిన ఓ ప్రియుడు ఒకే పందిట్లో పెళ్లి చేసుకోవటం, లేదంటే అక్క చెల్లెలను పెళ్లాడిన ఒక వరుడు లాంటి వార్తలు చూసాం. అయితే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల్ని ఒకే అమ్మాయి పెళ్లాడటం, అది కూడా ఒక సాంప్రదాయం, ఆచారంలో భాగంగానే పెద్దల సమక్షంలో ఈ తంతు జరగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలేంటి పెళ్లి? దీనికి చట్టం ఒప్పుకుంటుందా? ఇలాంటి ఆచారాలు ఇంకా ఈ దేశంలో ఉన్నాయా? అవన్నీ ఈ స్టోరీలో చూద్దాం. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు ఉంటాయి. కొంతమంది గిరిజన ప్రజలు, గిరిజన తెగలు వారు జీవించే విధానం, వారి ఆచారాలను చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని జాతులు ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటూ తమ సొంత వింత ఆచారాలు, సంప్రదాయాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో షిలాయి గ్రామంలో హట్టి తెగకు చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ సమీపంలోని కున్హాద్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్ ను పెళ్లాడారు. బహుభతృత్వం అనే అనాగరిక సాంప్రదాయం కింద ఈ వివాహం జరిగింది. వందల మంది బంధువుల సమక్షంలో 3 రోజుల పాటు ముచ్చటగా జరిగింది ఈ పెళ్లి వేడుక. గిరిజన తెగ అయినంత మాత్రాన వీరేం నిరక్షరాస్యులు కాదు. ప్రదీప్ నేగి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా కపిల్ నేగి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సునీత కూడా చదువుకున్న యువతే. ఒకే మహిళను ఇద్దరు అన్నదమ్ములు ఒకే సమయంలో వివాహం చేసుకోవటం హట్టి తెగలో కొనసాగుతూ వస్తున్న పురాతన సాంప్రదాయమని, ఇటీవల ఈ సంప్రదాయాన్ని ఎవరూ పాటించడం లేదని చెప్పారు నూతన వధువరులు. ఈ పెళ్లి తాము ముగ్గురం కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయమని, ఈ వివాహం తమకు గర్వకారణమని చెప్పారు. ఈ ఆచారాన్ని తమ తెగలో జోడీదారగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ వివాహం తమ ముగ్గురి సమ్మతితోనే జరిగిందని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని ముగ్గురు స్పష్టం చేశారు. మహిళలు ఎవరూ వితంతువులుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో హట్టి తెగలోని పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్లోని ట్రాన్స్గిరి మరియు సిర్మౌర్ ప్రాంతంలో ఈ రకమైన ఆచారం వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ట్రాన్స్గిరిలోని బధానా గ్రామంలో గత 6 ఏళ్లలో ఇలాంటి 5 వివాహాలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ సంప్రదాయాన్ని గుర్తించి దానికి జోడీదారా అని పేరు కూడా పెట్టాయి. హట్టి తెగలోని వివాహాలు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ పరిధిలోకి వస్తాయని అక్కడి లాయర్లు చెబుతున్నారు. అయితే గిరిజనులు సంప్రదాయాల పరిరక్షణకు చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని వివరించారు. జోడీదారా చట్టం ప్రకారం ఈ వివాహాలను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు గుర్తించదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వివాహాలు బాగా తగ్గిపోయాయనేది అనేక మంది చెప్పే మాట. పెరుగుతున్న అక్షరాస్యత, యువత ఉద్యోగాల పేరిట నగరాలకు వలసపోవటం, మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల కారణంగా అనేక మంది ఇలాంటి వివాహాలకు దూరం జరుగుతున్నారు. అడపాదడపా జరిగే వివాహాల గురించి కూడా బయట ఎవరికీ తెలియట్లేదని చెబుతున్నారు. కాలక్రమంలో ఈ తరహా వివాహం కనుమరుగవుతుందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. హిమాలయ ప్రాంతంతో పాటు తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో నివసించే పలు తెగల్లో ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. కుటుంబానికి ఉన్న పరిమితి వనరులు, కుటుంబం ముక్కలు కాకుండా అన్నదమ్ములు ఒకే యువతిని వివాహం చేసుకోవటం వెనుకున్న కారణమని ఈ తెగ పెద్దలు చెబుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో హిమాచల్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి వివాహాలు 6 జరిగాయని సమాచారం. కొన్ని ఆఫ్రికా దేశాల్లోని ఈ బహుభతృత్వం కొనసాగుతుంది.